జై శ్రీరామ్ అండి అందరికీ. నాకైతే వీడియో చూడంగానే అసలు ఆవిడ మెట్లెక్కటం ఏంటి అని చెప్పేసాను అనుకున్నా. ఆవిడే మెట్లెక్కటం అని చెప్పేసానని మీరు అనుకోవద్దు. అదేంటంటే ఇప్పుడు వైరల్ అవుతున్న 116 సంవత్సరాలు ఉన్న బామ్మగారు అనమాట. ఆమె పేరు నవనీత. అయితే ఆమెకి 116 సంవత్సరాలు అయినప్పటికీ కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్ళాలని అనుకొని తిరుపతికి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ అమ్మ నువ్వు ఎక్కలేవు, మనం బస్సులో కానీ లేదంటేనేమో వెహికల్స్లో కానీ తీసుకెళ్తామని చెప్పేసి అని అంటే కుటుంబ సభ్యుల మాటలు కాదని చెప్పేసి నేను మెట్ల దారిలోనే వెళ్దాం అందరం అని చెప్పేసి అని ఆ బామ్మ అనగా ఇంట్లో వాళ్ళందరూ మెట్ల మార్గం ద్వారానే వచ్చారు. అందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటి, ఆ 116 సంవత్సరాలు ఉన్న బామ్మ మెట్లు ఎక్కుతూ పోస్ట్ చేయడం జరిగిందనమాట. దాని మూలాన ఈ వీడియో బయటకు వచ్చింది. నేను ఆ బామ్మగారు నడిచే వీడియో కూడా నేను మాట్లాడే కాడ పక్కన ఉండిద్ది. అయితే 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా శ్రీవారి మెట్లు ఎక్కి దర్శించుకోవాలనే ఆమె సంకల్పం చాలా గొప్పది. అదే నేను అంటాను. అదే ఏమంటే ఆమె అంత ఖచ్చితంగా నేను మెట్లెక్కే వెళ్ళాలని చెప్పేసి ఆమె ఎంత చక్కగా అనుకొని మెట్లెక్కి వెళ్తుంది చెప్పండి. మనము సాంగ్ మమ్మల్ని రానివ్వట్లేదు చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళలేకపోవటం అని కాదండి. మనం మనసులో దృఢంగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా అది స్వామి మనకి నెరవేరుస్తాడు అనమాట. అది శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలనంటే ఆయన రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం అని కాదండి. మనకి వెళ్ళాలనే సంకల్పం కూడా గొప్పగా ఉండాలన్నమాట. గుళ్ళకి వెళ్ళాలి, లేదంటే యాత్రలకు వెళ్ళాలి, లేదంటే సరే ఇప్పుడు తిరుపతి తీసుకొని తిరుపతి వెళ్ళాలి అని చెప్పేసి ఆ బామ్మ ఫస్ట్ వచ్చేటప్పుడు మీరు చూసారా అసలు ఆమె రోజుల్లో ఎక్కడికన్నా వెళ్ళాలని అంటే ఆడోళ్ళైనా మగోళ్ళైనా కొత్త బట్టలు లేనిదే వెళ్ళకూడదు అనేది ఒకటి పడిపోయిందండి చాలా మందికి. ఒకరికి ఇద్దరికనే కాదు, చాలా మందికి. ఎలా అంటే ఇప్పుడు కొత్త బట్టలు ఉంటేనే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనేది ఒకటి పడిపోయింది. ఏమండి మన మనసులో భక్తి ఉండాలి కానీ మనం వేసుకున్న బట్టలను చూడరండి స్వామివారు, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఇది ఒక్కటే కాదు, నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడైనా కానీ లేదంటే శివయ్య దర్శనానికి వెళ్ళినప్పుడైనా కానీ నేను గమనించి చెప్తున్నా, చాలా మంది ఆడవాళ్ళు దర్శనం ఏమో కానీ వాళ్ళు రెడీ అవ్వటానికే కేటాయించే టైము అసలు ఎంత టైం ఉండిద్దో. అయితే మనం వెళ్ళేది గుడికాడికి అయినప్పుడు మనం కొత్త వస్త్రాలే ఉండాలి, ఉండద్దని అనట్ల. కానీ మనం వెళ్ళే గుడి దగ్గరికి వెళ్ళే స్వామి మీద శ్రద్ధ ఉండాలి. కానీ మనం గాజులు తెచ్చుకున్నామా, చెవలి తెచ్చుకున్నామా, గొలుసులు ఇవన్నిటి మీద ఉండకూడదని అంటున్నాను అంతే. మీ అందరికి కోపం వచ్చినా సరే అలాంటి అన్ని పక్కన పెట్టేసి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ కొద్దిగా శ్రద్ధతో ఉంటే బాగుండిద్దని చెప్పేసి అని చెప్తున్నా. అదిగాక శ్రీవారి మెట్లెక్కేటప్పుడు సరే బామ్మగారు టాపిక్ అయిపోయింది. శ్రీవారి మెట్లెక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రీవారి మెట్ల పూజ చేయాలంటే ఎలా చేయాలి అనేది చెప్తానన్నమాట. సో శ్రీవారి మెట్లు పూజ చేయటానికి మనం ఎవరైనా వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు చాలా మంది నేను వీడియోస్ లో కూడా చూసే చెప్తున్నా, నేను చూడకుండా ఏది చెప్పను. అయితే ఏంటి, వాళ్ళని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఆ డబ్బాల్లో కలిపి స్వామివారికి బొట్లు, పసుపు బొట్లు పెట్టడానికి పసుపు కుంకుమ కలిపేసి బొట్లు పెట్టేస్తున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ ఇంటికా డేట్ వచ్చి అంటే మంత్ వచ్చిందని తెలిసినా కానీ సరే టాబ్లెట్ వేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ డౌట్గా ఉన్నప్పుడు స్వామివారికి దగ్గరికి వెళ్లకుండా కనీసం తీసుకున్న రూమ్లోనన్నా కూర్చోవాలి కానీ మెట్లెక్కి అంత ప్రయత్నం మటుకు అసలు చేయకూడదు. అందుమూలానే ఆ మెట్లన్నీ శుభ్రం చేస్తుంది. మనం స్త్రీలు వెళ్ళేటప్పుడు మనకి డేట్ ఉందా, అయిపోయిందా, ఉందా, వచ్చిద్దా, రాదా అన్న జాగ్రత్తగా వెళ్తే మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ అలా వెళ్తాం మూలాన ఏమైద్దంటే మనకి తెలియని అన్ని జరుగుతాయి, చాలా నష్టపోతాం మనం, చెప్పలేం కానీ ఈ మాటలో అలా జరిగిద్ది అనమాట. ఎవరైనా సరే మంత్ ఉంటే బెళ్ళ వేసుకొని సరే వెళ్ళొద్దు, బెళ్ళ వేసుకుని వెళ్ళొద్దు, బెళ్ళ వేసుకోపోయినా వెళ్ళొద్దు. మంత్ అయిపోతే వెళ్ళండి, మంత్ ముందు మటుకు అసలు ఎవరు వెళ్ళొద్దు. నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, నిజంగా అది చాలా పాపం, అసలు అలా వెళ్ళకూడదు. అదొకటి. ఇప్పుడు మెట్ల పూజ అని చెప్పేసాను అన్నా కదా, అయితే మెట్ల పూజ మీరు అందరు చెయ్యాలనుకుంటే మీ ఇంటికాడ నుంచే ఎంత, ఇప్పుడు మీరు మెట్ల పూజ చేయాలంటే పసుపు ప్యాకెట్లు కొనుక్కురాకుండా ముందే, లేకపోతే పసుపు కొమ్ములు కొట్టినయే ఇప్పుడు అమ్ముతున్నారు కదా పసుపు, లేదంటే ఆ పసుపు అయినా తీసుకొచ్చి
గుడికాడికి తీసుకెళ్ళి పూజ చేయండి. అంతేగాని అక్కడికెళ్ళి అక్కడ ప్యాకెట్లు కొనుక్కొని, అక్కడ కుంకుమ కొనుక్కొని చేస్తే దానికి ఫలితం ఉండదు. ఒకటి ఎందుకంటే మన ఇంట్లోంచి తీసుకెళ్ళిన దానికి ఫలితం ఎక్కువ ఉండిద్ది గానీ, అక్కడి నుంచి తీసుకొని చేసిన దానికి ఫలితం ఎక్కువ ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో ఉండి మనం ఎంతో భక్తితో, ఎంతో జాగ్రత్తగా పెట్టుకొని తీసుకెళ్తాం గాబట్టి, అందులో మన ప్రేమ అనేది ఉండిద్దనమాట. అది తీసుకుంటాడు స్వామివారు. అందుకు గాను నేను చెప్తున్నా అనమాట. అయితే ఇంకోటి మనం పసుపు కుంకుమ కలిపే డబ్బాలని చెప్పేసి అంటున్నా కదా, అవి డబ్బాల్లో కలపకూడదు, స్టీల్ వాటిల్లో కలపకూడదు. మనం ఇంకా కలుపుకోవాలి అని చెప్పేసి అనుకుంటే, మీకు వీలైద్ది అని చెప్పేసి అనుకుంటే, మనం ఇంట్లో దేవుళ్ళకి ఏమన్నా ప్రసాదాలు పెట్టడానికి ఎంతెంత గిన్నెలు ఏమన్నా తీసుకున్నారనుకోండి, ఏవి రాగి గాని ఇత్తడి గాని మీ దగ్గర ఉంటే ఇంకొద్దిగా పర్లేదు అనుకుంటే వెండి గాని అలా అలాంటి ఆటిల్లోనే స్వామివారికి పూజ చేయటానికి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ ఈ 3 మా దగ్గర లేవనుకున్నోళ్ళు ఏం చేస్తారంటే, మట్టి మూకుళ్ళు ఉంటాయి, ఇంతంత మూకుళ్ళు ఉంటాయి, మట్టి మూకుళ్ళు అని చెప్పేసి అవి 2 మూకిళ్ళు తీసుకొచ్చి ఒకటి పసుపుకి ఒకటి కుంకానికి పెట్టుకొని ఆ మూకిళ్ళలో పసుపు కలుపుకొని, ఏమండి పసుపుని కుంకాన్ని కలిపి మాత్రం బొట్లు పెట్టకండి, విడివిడిగానే పెట్టండి. పసుపు పసుపుగానే పెట్టండి, కుంకుమ కుంకుమగానే పెట్టండి, 2 కలిపి మటుకు పెట్టద్దు. అలా పెట్టినా గానీ వరదొచ్చేసి కొట్టుకెళ్ళిపోయిద్ది. ఎలా అయినా కొట్టుకెళ్ళిద్ది. మనం ఎంత స్వామి దగ్గరికెళ్ళేటప్పుడు మనం ఎంత భక్తితో ఎళ్తామో, ఆ పూజ చేసే వస్తువులు గూడా అంతే భక్తితో తీసుకెళ్ళాలి. అది గాక స్వామి కాడ మెట్లు పూజ చేయటానికెళ్ళే వస్తువు ఏదైనా సరే, మనం ఇంట్లో వాడింది తీసుకెళ్ళకూడదనమాట. అది ప్లాస్టిక్ అవని, స్టీల్ అవని, ఇత్తడవని, రాగవని, మట్టిదవని ఏదైనా సరే మనం ఇంట్లో వాడకుండా అప్పటికప్పుడు కొనుక్కొచ్చిన దాంతో చెయ్యాలన్నమాట. ఎంతో భక్తితో చేసిన దానికి ఫలితం ఎక్కువ వచ్చిద్ది. అంటే ఫలితం వచ్చిద్ది కదండీ, ఇలా చేస్తేనే వచ్చిద్దా అని కాదు. దాన్ని చేసే పద్ధతి అనేది ఒకటి ఉండిద్ది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే మంచిదని చెప్తున్నా. అయితే మీరు ఈసారి ఎప్పుడైనా మెట్ల పూజకి కనుక వెళ్ళేటట్టయితే, వీలైతే నాకు తెలిసినంత వరకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి మట్టి మూకుళ్ళంటే, మట్టి కుండలన్నా, మట్టి మూకుళ్ళన్నా, మట్టితో తయారు చేసినవి ఇవన్నా కానీ స్వామివారికి చాలా ఇష్టం. అదొకటి మట్టి మూకుళ్ళలో తీసుకెళ్ళి పెట్టేసింది. సో ఇదే మెట్ల పూజకి సంబంధించింది. అయితే మీరు వీలైతే ఆ మూకిడిని మీకు ఇష్టమైతే స్వామివారి దగ్గర ఎక్కడన్నా ఆ మెట్లు అంతా అయిపోయిన తర్వాత పైన కొండ ఎక్కిన తర్వాత మీకు వీలైతే అందులో ఉన్న పసుపు ఉండిద్ది కదా, లాస్ట్కి ఏమైనా మిగిలితే గౌరమ్మలాగా చేసేసి అక్కడ పూజ చేసేసేయండి. అక్కడే పెట్టేసి పూజ చేసేసి కొద్దిగా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని 2 పూలు పెట్టేసేయండి. ఆ మూకిడి అక్కడే పెట్టేసి, ఒకవేళ మీకు ఇష్టమైంది తెచ్చుకుంటా అని చెప్పేసి అంటే తెచ్చుకున్నా ఏం కాదు. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్.